రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. నిన్నటి కాంగ్రెస్ దాడి ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి యత్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మేడ్చల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. నిన్నటి కాంగ్రెస్ దాడి ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటు పట్టారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి యత్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే దీంతో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు మేడ్చల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గుండాగర్ది మాకు పడదు, నచ్చదు. నీ గుండాగర్ది మానుకోవాలా, నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలా. రేవంత్ రెడ్డి నువ్వేమన్నా చేస్తే ప్రజలకి న్యాయం చేయి, ప్రజలకు సేవ చేయి. అంతేగాని గుండాగాలని మా పార్టీ కార్యాలయం మీద పంపించి మా పార్టీ కార్యకర్తలని మొత్తం గాయపరిచి మీరేమనుకుంటున్నారేమో. మేము కూడా తలుచుకుంటే మీ ఇళ్లకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి మీ చెడ్డీలో తీసుకొడతాం నా కొడకలారా మీరు అనుకుంటున్నారేమో. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాడ. బీజేపీ స్టేట్ ఆఫీస్ మీద గూండాలు అంటే ఒక చిన్న విషయం ఏంటంటే రక్షక భటులే ఎమ్మటి తీసుకొని వచ్చి గుండాయిజం చేసినటువంటి సందర్భం చూసాం నిన్న మనం. కాబట్టి ఆ సందర్భం ఎలా ఉంది అని అంటే ఎదుట ఏ సర్కారు నడుస్తుందో వాళ్ళకి అది పొన్ను వేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ విషయానికి ఇంతకంటే ముందుకొస్తే మటుకు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా సత్తా ఉన్న వాళ్ళమే, ఏదైనా చేయగలుగుతామని మీకు హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ కార్యకర్తలు గూండాల్లాగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం చాలా అవమానకరము, చాలా దుర్మార్గము. ఒక గూండాల్లో ఒక అధికార పార్టీ ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఒకవేళ బీజేపీ కార్యకర్తలు కనుక చేయాలనుకుంటే గాంధీ భవన్ కాదు, ఎక్కడ దేశం మొత్తంలో ఒక కార్యకర్తలు కూడా ఉండరని మేము హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాము, మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వస్తే మేము ఇళ్లలోకి ఈడ్చి బయట గుంజి ప్రజాక్షేత్రంలో వాళ్ళని చట్టరీత్యా వాళ్ళను దాడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఎన్ఎస్ఐ కార్యకర్తలారా. బీజేపీ ఆఫీస్ పైన కాంగ్రెస్ కార్యకర్తల గుండాల దౌర్జన్యానికి నిరసనగా ఈరోజు నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. మేము నిజంగా శాంతియుతంగా తెలుస్తాం. మేము నిజంగా చేయాలనుకుంటే మీ గాంధీ భవన్ ఉండదు, మీ ఊర్లో కూడా మీ కాంగ్రెస్ నాయకులు తిరగలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకోసారి చేస్తే మాత్రం బాగుండదని చెప్తున్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ గుండాలారా, కాంగ్రెస్